అన్నా నమస్తేనా. ఇత్తనం చూసారు కదన్నా, ఎట్లుందన్నా ఇత్తనం ఇది? మీ పేరన్నా? చంటి. ఏ ఊరన్నా? పోలకల్ సార్. పోలకల్లు. ఎట్లుందన్నా ఇత్తనం? ఇత్తనం బాగుంది. బాలాజీ ఇత్తనం కంపెనీ బాగుంది. ఫస్ట్ నుంచి వైరస్ లేదు, దీనికి ముడతన్నది వచ్చి లేదు. కాపు చెట్టి కొమ్మకు కాపీ ఉంది సార్. కొమ్మ కాపీ ఉందిగా. ఇత్తనం పేరు బాలాజీ. బాలా ఎట్లుందన్నా మొత్తానికి? రేటు మాత్రం జబర్దస్త్ ఉంది సార్. ఏ రైతు వైరస్ లేదు, ఏం లేదు. మీరు ఎట్లుందన్నా ఇత్తనం? బాగుంది ఇత్తనం. మీరు చూసారు కదన్నా, పక్కన పొలాలకి పొలానికి తేడా పక్కన పోయింది, అక్కడ కూడా పోయింది. 5 ఎకరాల పెట్టలో వేరే నార వేసి చూసినాం కదా ఇప్పుడే. 3 సార్లు వేరే నార. ఆ 5 ఎకరాలలో 3 సార్లు వేసి చూసినాం కదా. అన్ని కొట్టేది ఒకటే మందులే మళ్ళా. అవును. ఆ ఇత్తనం ఒకటి ఈ ఇత్తనం ఒకటే కదా. ఆ ఇత్తనం ఒకటి ఈ ఇత్తనం ఒకటి. ఈ ఇత్తనం బాగా ఈ ఇత్తనము వైరస్ కు తట్టుకొని రైతుకి గిట్టుబాటు ధర. ఈ రోజు తారీఖు ఎంతనా? ఈ రోజు తారీఖు 7వ తారీఖు సార్. జనవరి 7వ తారీఖు. ఇప్పుడు కూడా బొబ్బర గానీ వైరస్ గానీ నల్లి గానీ ఏం లేదు. అన్న మీరు చెప్పండి అన్న, ఎట్లా ఉంది ఇత్తనం? బాగుంది. బాగుండడం అంటే పైరు కూడా మంచిగా వచ్చింది, బాగా కాపు కూడా బాగా అందింది. మీ పేరన్నా? ప్రభుదాస్. ఏ ఊరు? పోలకల్ గ్రామం. మీ ఫోన్ నెంబర్ చెప్పండి అన్న. 94 94 93 73 84 17. ఈ ఇత్తనంలో ఏం నచ్చిందన్న బాగా? ఈ ఇత్తనంలో వైరస్ తట్టుకోవడం గానీ, కాపు సైజు గానీ, లావు గానీ, జంపు గానీ వెరైటీగా మంచిగా వచ్చింది సార్. మంచిగా వచ్చింది, సూపర్ గా సార్. కాయ మాత్రం ఇదే గొర్రెలు అనుకున్నాం. మొత్తం రైతులలో ఇదే ఇత్తనం గొర్రెలు అనుకున్నాం సార్. 10 మంది వచ్చేది, 10 మంది ఇత్తనం తీసుకునేది, మంచి తీసుకునే వచ్చేది. ఇప్పుడు ఏమనుకున్నాము, ఇని వాళ్ళ ఇద్దరికి ఏడ దొరికింది, ఇది ఇని వాళ్ళ ఇద్దరికి ఏడ దొరికింది అనుకున్నాం. వాస్తవం అంటే మాత్రం కొద్ది గొర్రెలకు ఇచ్చిన 5 ఎకరాలు వేసి ఇంత ఎత్తైనాక వైరస్ ఫుల్ వచ్చే గొర్రెలకి ఇచ్చేసిన. ఇప్పుడు ఈ ఇత్తనంలో అయితే ఏమి ప్రాబ్లం లేదు, ఎటువంటి ప్రాబ్లం లేదు. మీరు ఎన్ని ఎకరాలు సాగు చేస్తారన్నా? 4 ఉంది దీంట్లో. తాళ్ళు అనేది లేదు, మచ్చ అనేది లేదు, ఏది లేదు. రైత నంబర్ 1 ఉంది. రైత నమ్మి కళ్ళు ముచ్చుకొని తీసుకొని రావచ్చు. ఇతను మేడం ఉంటే. మీ పేరన్నా? చంటి. ఓకేనా.